శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాస్ కు అసంతృప్తి సెగ తగిలింది. వైవి సుబ్బారెడ్డిని కలిసి ఎస్కోట ప్రజాప్రతినిధులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వొద్దని వారు కోరినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేస్తున్నారు వీరు. 5 మండలాల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తాము, కానీ శ్రీనివాస్ కు మాత్రం ఇవ్వొద్దని వీరు కోరుతున్నారు. శృంగవరపుకోట ప్రజాప్రతినిధుల ఆవేదనను అధిష్టానం అర్థం చేసుకుని మరొకరికి టికెట్ ఇవ్వాలని కోరారు స్థానిక నేతలు. ఈరోజు కడుబండి శ్రీనివాసరావు గారు గెలిచిన మరుక్షణం నుంచి టీడీపీ వాళ్ళు వెనకేసుకుని వాళ్ళు ఓట్లు ఎత్తున్న ఆలోచనతో మమ్మల్ని వెనకన పెట్టి మనల్ని ఎప్పుడైనా పనిచేస్తున్న ఆలోచనతో ఆయన టీడీపీ వాళ్ళకి పనులు చేసుకుని నేటి వరకు దందాలు చేసుకొని వచ్చిన వ్యక్తి. మంచివాడు, అమెరికా నుంచి వచ్చినాడు, బాగా అందరికీ సేవలు చేస్తున్నాడు, అందరిని కలుపుకొని వెళ్తాడంటే అతనికి గ్రూప్ కావాలా, గ్రూపులు మెయింటైన్ చేసి మళ్ళీ ఆ ఎస్కోట్ కంచుకోటగా ఉన్న తెలుగుదేశం నియోజకవర్గాన్ని ఈరోజు మార్చుకొని 2019లో మెజార్టీతో గెలిపించుకున్నాం. ఇప్పుడేమో టికెట్ కావాలని తిరుగుతారు. టికెట్ అతనికి ఇవ్వకూడదని లోకల్లో ఉన్న 5 మండలాల తాలూకా నాయకులు ఎవరు సూచించినా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా అందరం కష్టపడి మా సొంత ఆర్థికంగా గ్రామాలంటే ఇవ్వకపోయినా మేము పెట్టుకొని గెలిపించుకుని ఎంపీటీసీ సర్పంచ్ ఇలాగైతే గెలుచుకున్నాం మా డబ్బు పెట్టుకుని. అలాగే ఎమ్మెల్యేని ఆర్థికంగా ఉన్న వాళ్ళే పెట్టకపోయినా మా పేదవాళ్ళకి ఇచ్చిన మా నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిటీకి ఇవ్వాలని మా యొక్క ఆవేదన. సుబ్బారెడ్డి గారు చెప్పాం, అది అధిష్టానం తీసుకెళ్తామని చెప్పి మాట ఇచ్చారు.